ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. తిరుగులేని విధంగా ఇలా జరగబోతుంది. అసలు ఏం జరగబోతుందో మనం వీడియోలో తెలుసుకోవాల్సిందే. ఈ రాశి జాతకులకు ఈ రోజున ఈ తిథి జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. వామ్మో, 2 పెద్ద అదృష్టాలు అనేటివి మిమ్మల్ని వరించబోతున్నాయి. అవి చూసి మీరు ఖచ్చితంగా కూడా ఆశ్చర్యపోతారు. మీ జీవితానికి ఒక మంచి మలుపు తిప్పే అదృష్టాలు అవి. కాబట్టి ఈ రాశివారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేసి హెల్ప్ చేయండి. ఎందుకంటే మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు సరిగ్గా విషయం అనేది అర్థం కాదు. కాబట్టి పూర్తిగా వినమని కూడా చెప్తున్నాము. అలాగే ఈ వ్యక్తి ద్వారా అఖండ ధన ప్రాప్తి అంటే తిరుగులేని రాజయోగం అనేది పట్టబోతుంది. మీరు ఈ చిన్న పని చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. అది ఈ వ్యక్తి ద్వారానే మీకు జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోను 100% ఉపయోగపడే వీడియోని విని మీరు కూడా మాకు తెలియజేయండి. నిజంగా కోటి జన్మల అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీ కంట పడుతుంది. మీరు అప్పుడే పూర్తిగా వినగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ రాశి వారి జాతకుల గురించి ఒక్కొక్కటిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనం మాట్లాడుకోవాలి అంటే చాలా మంచివారు. వ్యక్తిగతంగా కూడా ముఖ్యంగా చెప్పాలి అంటే నిదానస్తులు, సైలెంట్గా ఉండే పర్సన్స్ ఇంతమంది ఉన్నప్పటికీ కూడాను ఈ రాశులలో ఎన్ని రాశుల వాళ్ళని మనం గమనించినా కూడా ఎంత కామ్గా ఉండే పర్సన్స్, ఇంత సైలెంట్గా ఉండేటువంటి పర్సన్స్ని మనం ఎక్కడ కూడా చూడము. కానీ ఈ రాశి వారు చాలా సైలెంట్గా ఉంటారు, చాలా నిదానంగా ఉంటారు. వీరు గమనించండి, కావాలంటే పిలిస్తేనే పలుకుతారు. అడిగినంత వరకే సమాధానం చెప్పి సైలెంట్గా ఉండిపోతారు. కొంతమందిని మనం చూస్తే లోడ మాట్లాడుతూనే ఉంటారు. ఒక మాట అడిగితే 10 మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ రాశి వారు మాత్రం అలా కాదండి. వారు అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్తారు. వారంతటా వారు ఎవరిని కూడా కదిలించరు. మాటలు చాలా తక్కువగా, తెలివితేటలు అయితే చాలా ఎక్కువగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం అనేది ఉంటుందన్నమాట. అలాగే మీరు మంచి సౌందర్యవంతులుగా కూడా చెప్పుకోవచ్చు. ఈ రాశిలో ఉన్న స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మంచి సౌందర్యంగా చాలా అందంగా ఉంటారు. మంచి అలంకరణ ప్రియులు, చాలా బాగా రెడీ అవ్వడానికి ఇష్టపడుతుంటారు. బయటకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా మేము నలుగురిలో స్పెషల్గా ఉండాలి అని చెప్పి ఈ రాశిలో ఉన్న స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, అలా అందాన్ని కూడా వీళ్ళు అమితంగా ప్రేమిస్తూ ఉంటారనమాట. వీరిని చూస్తే ఎవరైనా సరే అలా మళ్ళీ చూడాలని అనిపించేటట్టుగా వీరి అందం అనేది ఉంటుంది. అలా ఎదుటి వారిని ఆకర్షితులను చేసేస్తుంటారు. వీరి యొక్క ప్రవర్తనతోటి, వీరి యొక్క రూపంతో, వీరి యొక్క తెలివితేటలతోటి ఎదుటి వారిని ఖచ్చితంగా కూడా ఈ రాశి వారు ఆకర్షితులను చేస్తారు. అలాగా చాలా వరకు కూడా వీరిలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారిని మీరు గమనించినట్లయితే కొంతమంది వీరు చిన్నప్పటి నుంచే కూడా జీవితాన్ని మనం చూస్తుంటే తల్లిదండ్రుల దగ్గర ఉన్నదానికంటే వైవాహిక జీవితం అనేది ఈ రాశి వారికి కాస్తంత ఎక్కువ కలిసి వస్తుందని చెప్పవచ్చు. వైవాహిక జీవితం తర్వాత తల్లిదండ్రుల దగ్గర పెద్దగా వీరికి పుట్టింటి కాడ లైఫ్ అనేది అంత బ్రహ్మాండంగా ఉండదని చెప్పుకోవచ్చు. అంటే పెళ్ళైన కాడి నుంచి వైవాహిక జీవితం బాగుంటుంది. కొంతమందికి ఏమిటి అంటే వైవాహిక జీవితంలో కష్టాలు ఉంటాయి. వైవాహిక జీవితం బాగుంటుంది అంటే అసలు కష్టాలు, సమస్యలు ఏమీ లేవని అర్థం కాదండి. ప్రతి ఒక్కరికి కూడా వైవాహిక జీవితంలో అంటే భార్యాభర్తల మధ్య చిన్న గొడవలు, సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అది వేరు. కొంతమందికి భయంకరమైన కష్టాలు వస్తుంటాయి. అంటే ఎప్పుడు కూడా తిట్టుకోవడం, కొట్టుకోవడం, విడిపోవడం, విడాకులు తీసుకోవడం, ఉండి లేక చాలా రకాలైన ఇబ్బందులు పడటం, అవి వేరు. అలా ఉండదు. ఈ రాశి వారికి ఏదో చిన్న సమస్యలేవి అందరికీ ఎలాగైతే వస్తూ ఉంటాయో అలాగే వీరికి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాబట్టి వాటిని మనము పెద్దగా లెక్కలు వేసుకోవాల్సిన పని అనేది ఉండదు. కాబట్టి ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో అయితే పెద్దగా అయితే ఇబ్బందులు అయితే ఉండవని చెప్పుకోవచ్చు. భార్యాభర్తలు ఒకరికొకరు చాలా ప్రాణంగా, ఇష్టంగా ఉంటారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. కూసేపు అనుకున్న చేసినా కూడా అంతా కూడా మితిమించినటువంటి ప్రేమతో వచ్చేటువంటి గొడవలే. కానీ ప్రేమలో లేక వచ్చేటువంటి గొడవలు అనుకుంటే మాత్రం
అనుకున్న వాళ్ళు పిచ్చి వాళ్ళు అనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ రాశి వారు ఏమిటి అంటే చాలా తెలివిగా ఒక్కొక్కసారి వారి యొక్క సమస్యలు ఎక్కువగా ఏమిటి అంటే వారికి ఉన్నటువంటి సంతోషాలను కొంతమంది బయట పెట్టేసుకుంటూ ఉంటారు. కానీ ఈ రాశి వారు చాలా నిదానస్తులు. గబుక్కున్న వారి జీవితంలో ఉన్నా సరే సంతోషాలను కూడా బయటికి చెప్పడానికి ఇష్టపడరు. వారి జీవితం చాలా బాగుంటుంది. మనం దాంట్లోకి వెళ్ళి చూసిన వాళ్ళకి పూర్తి మనసు పెట్టి గ్రహించిన వాళ్ళకి వాళ్ళ లైఫ్ ఎంత బ్రహ్మాండంగా ఉందన్న విషయం అర్థమవుతుంది. కానీ ఈ రాశి వారు పైకి ఏమీ చెప్పరు. మేము హ్యాపీగా ఉన్నాము, సంతోషంగా ఉన్నామని కొంతమంది చెప్పవచ్చు, కానీ కొంతమంది చెప్పరు. ఎందుకంటే వీరు నిదానస్తులు కాబట్టి వీళ్ళని చూసిన వాళ్ళు ఎవరైనా కొంతమంది వీళ్ళు చాలా బాధలో ఉన్నారు అని చెప్పి ఎక్కువగా ఫీల్ అవుతుంటారు. కానీ ఎదుటివారు బాధపడుతున్నారు అనుకునేంత లైఫ్ అయితే ఈ రాశి వారు ఖచ్చితంగా కూడా ఉండదన్నమాట. అనుకునే వాళ్ళు ఏదైనా సరే మీ లైఫ్లో ఎన్ని బాధలు మీరేమి ఫేస్ చేస్తున్నారు, ఈ రాశి వారు మాత్రం చాలా హ్యాపీగా ఉండరు. అందులో ఎటువంటి డౌట్ అనేది ఉండదు. కాబట్టి సమస్యలు అనేటివి వస్తాయి, అందరికీ వస్తాయి. అందరికీ ఎలా వస్తాయో వీరికి వస్తాయి. భయంకరమైన సమస్యలు అయితే ఈ రాశి వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా కూడా ఉండవు. ఇక వీరు ఏమిటంటే కష్టపడేటువంటి మనస్తత్వం ఉంటుంది. వీరికి బాగా చిన్న వయసు నుంచే వీరికి లభ్యమవుతుంటుంది. వీరి బాల్యం నుంచి వృద్ధాప్యం నుంచి కూడా కష్టించే మనస్తత్వం పుష్కలంగా వీరిలో ఉంటుంది. కొంతమందికి జరుగుతుందిలే అని చెప్పేసి తాపీగా హ్యాపీగా కూర్చునే వాళ్ళు ఉంటారు. మాకేమీ కాదులే, వెనుక మన తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి ఉంది అని చెప్పేసి తండ్రులు సంపాదించిన ఆస్తులు ఉన్నాయని కొంతమంది హ్యాపీగా కూర్చుంటారు. కానీ వీరి దగ్గర అయితే అలాంటి లక్షణాలు ఉండవండి. వీరికి అంతా వెనకమాల కాస్తో కూస్తో డబ్బు ఉన్న ఆస్తులున్న సంపాదించే పెట్టే వాళ్ళున్న ఈ రాశి వారు కూడా కష్టపడడానికి ఇష్టపడతారు. హాయిగా తిని కూర్చుందామని చెప్పి మనకేంలే ఇలా కూర్చున్న జీవితం అయితే జరిగిపోతుంది అని చెప్పేసి ప్రశాంతంగా కూర్చోమన్నా కూడా ఈ రాశి వారు కూర్చోరు. కష్టపడడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఈ రాశి వారి విషయాలు కొంతమంది ఇవే సేకరించాక ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. మీరు గమనించుకోండి. వీరికి కష్టపడేది వారికి జరుగుబాటు లేక మాత్రం కాదు. ముఖ్యంగా కొంతమందిని మీరు చూసుకోండి, వారు అలా ఏమీ చేయకపోయినా కూడా వాళ్ళు కమ్మగా జీవితాంతం తినడానికి, ఒక ముద్ద కట్టుకోవడానికి బట్టలు, హ్యాపీగా వారి యొక్క కనీస అవసరాలు అనేటివి తీరిపోతాయి. వారికి తెచ్చిపెట్టే వాళ్ళు ఉంటారు. అన్యా సరే ఈ రాశి వారిని అట్లా కూర్చోమన్నా కూడా కూర్చోరు. కష్టపడి ₹1 సంపాదించుకోవాలి. జీవితంలో ఓపిక సన్నగిలినప్పుడు ₹1 వెనకేసుకుంటే అదే మనకి మూల్యం అవుతుంది. ఈ విధానంగా ఉంటారు. కాబట్టి చాలా వరకు కూడా ఈ రాశి వారిని భాగస్వామ్యులుగా పొందిన వారు అదృష్టవంతులుగా చెప్పొచ్చు. వీరు కూడా చాలా వరకు కలుసుబాటు పనులుగా, కలుసుబాటు మనుషులుగా ఉంటారు. అయితే వీరు గత కొంతకాలంగా కొంత మానసిక సమస్యలతోటి, అనారోగ్య సమస్యలతోటి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే ఏదైనా సరే ఒక పని మొదలుపెట్టి ఆ పనిలో చాలా సిన్సియర్గా బాగా చేద్దాము, పూర్తి చేద్దాము అని చెప్పేసి ప్రతిరోజు కూడా ఒకేలాగా చేయాలని చెప్పి భావిస్తూ ఉంటారు. కానీ అప్పుడప్పుడు ఏమిటి అంటే వీరికి ఆరోగ్యం సహకరించని పరిస్థితులు, అనుకూలించని పనులు ఏంటంటే సడన్గా బ్రేక్ పడిపోతుంది. చేద్దాము అని అనుకుంటారు కానీ చేయలేరు. ఆలోచన విధానంలోనే ఏమిటంటే గట్టిగా చేయాలి, ఆ పని ఎలాగైనా సరే పూర్తి చేయాలి అని చెప్పేసి చాలా ఉత్సాహంతో ఉంటారు. కానీ వారికి ఏమిటి అంటే గ్రహాల అనుకూలత సరిగ్గా లేక కొంచెం ఒంట్లో అనారోగ్య పరిస్థితి కూడా ఈ మధ్య ఎక్కువగా ఉంటుంది. కొంచెం గ్యాస్ ప్రాబ్లం, కొంచెం తలనొప్పి, కొంచెం బద్ధకంగా ఉండడం, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, కాస్తంత విశ్రాంతి ఎక్కువగా తీసుకోవడం చెప్పి అనిపించడం, ఇలాంటి వాటి వలన ఏమిటి అంటే కొంచెం ఈ రాశి వారికి ఈ మధ్య పనులు వాయిదా పడుతున్నాయి. కొంచెం డబ్బు పరంగా కూడా రావటం అనేది తగ్గింది. వీరికి కాస్త ఇదివరకు వచ్చే రూపాయితో పోల్చుకుంటే మాత్రం రూపాయి అటు ఇటుగా ఉంటుంది. కానీ ఇది ఎక్కువ కాలం అయితే ఉండదండి. మీరు ఖచ్చితంగా నార్మల్ అయిపోతారు. మీ ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. ఖచ్చితంగా కూడా మీరు మళ్ళీ సంపాదించని అని అనుకుంటూ ఉన్నటువంటి టార్గెట్ను ఖచ్చితంగా కూడా పూర్తి చేస్తారు. ఎందుకంటే ఇవి రాశి వారు 4 అడుగులు వెనక్కి వేస్తున్నారు అంటే మాత్రం 10 అడుగులు ముందుకు వేయడానికి వారు మొత్తం పూర్తిగా ఏదైతే మిస్ చేసుకున్నారో వాటన్నిటిని కూడా కవర్ చేసుకుంటూ ముందుకు దూసుకు వెళ్ళిపోతారనమాట.
ఎందుకంటే వారి జీవితంలోనే ఒక టార్గెట్ అనుకుంటే మాత్రం దాన్ని పూర్తి చేయకుండా నిద్రపోరు. అలాగే ఏదైనా ఒక పని అనుకుంటే ఆ పని ఒకరోజు అటు ఇటుగా అయినా సరే ఖచ్చితంగా పూర్తి చేయాల్సిందే. అలా ఉంటుంది వీరి మనస్తత్వం. ఇక మీకు ఏంటంటే ఒక 2 అదృష్టాలు ఈ రోజున బాగా కలిసి వస్తున్నాయండి. మనం ముందుగా చెప్పేసుకున్నాం కదండి. అందులో మొట్టమొదటి అదృష్టం వచ్చేటప్పటికి ఏమిటి అంటే మీకు ఈ రోజున గత కొంతకాలంగా ఏంటంటే కొంచెం తాత ముత్తతలకు సంబంధించిన ఆస్తి కావచ్చు, లేదా తల్లికి సంబంధించిన ఆస్తి కావచ్చు, తండ్రికి సంబంధించిన కావచ్చు, ఇలాగ ఏదైనా కానివ్వండి, లేదా అత్తగారి తరపున కావచ్చు. ఇలా చూసుకుంటే మీకు ఆ యొక్క ప్రాపర్టీ అనేది కొంచెంగా మిస్ అయ్యేట్టుగా అనిపిస్తూ కొంచెం కొన్నాళ్ళ నుంచి అదేమిటి అంటే అటు ఇటుగా ఉంటుందన్నమాట. కానీ మీ అదృష్టవశాత్తు మీరు మిస్ అంటే చేజారిపోయింది అని చెప్పేసి మీరు వదిలేసుకున్నారు. ఆ విషయాన్ని కానీ అదృష్టం మిమ్మల్ని వరించి మీరు చేజార్చుకున్నారు అని అనుకున్నటువంటి ఆ సొమ్ము తిరిగి మీ చేతికి అందబోతుంది, మీ దగ్గరికి రాబోతుందన్నమాట. ఎక్కువగా కొంత ఆస్తి రూపంలో కావచ్చు, ఒక ప్రాపర్టీ రూపంలో కావచ్చు, అలా కొంత ఎక్కువ మేరకు కొన్ని లక్షల్లో ఆ సొమ్ము అనేది మీ చేతికి అందబోతుంది. అది చూసి మీరు చాలా సంతోషపడడం జరుగుతుంది. ఎందుకంటే ఏదైనా సరే అది కొంతమంది తాతల ఆస్తులు, తండ్రుల ఆస్తులు, ముత్తాతల ఆస్తులు ఇలాంటివి ఏంటంటే కొన్ని బ్రేకులు పడిపోతూ ఉంటాయి. అవి చుట్టూతా ఉన్నటువంటి మనుషులు ఎవరో ఒకరి రూపంలో మనకి రానివ్వకుండా చేస్తూ ఉంటారు. కొంతమందిని మనం గమనించుకున్నట్లయితే అలా ఈ రాశి వారి విషయంలో కూడా ఇలాంటివి చర్యలు జరిగాయి. అలా జరగటం వలన వీరు కూడా పాపం ఎంతగానో ప్రయత్నం చేశారు. కానీ ఇది వీరి వల్ల కూడా కాక చివరికి ఏమిటి అంటే మనది అని రాసి పెట్టుకుంటే మన రూపాయి అయితే మనకు వస్తుంది, లేకపోతే లేదు అని చెప్పేసి వీరు కూడా పోరాడి చివరకు వదిలేశారు. కానీ అదృష్టం ఎలా ఉంది అని అంటే వీరి రూపాయి అయితే ఎవరైనా కూడా తీసుకోలేనా కూడా ఎదుటి వారికి నరకమే తప్ప ఇంకొకటి ఉండదన్నమాట. మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే కష్టపడ్డ రూపాయికి వాల్యూ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలా ఈ రాశి వారి యొక్క రావాల్సిన ఆ సొమ్ము ఏమిటవుతుందో అది వెతుక్కుంటూ మీరు వదిలేసుకున్నా కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ ఆ సొమ్మే మీ దగ్గరికి వస్తుందని చెప్పొచ్చు. లక్ష్మీదేవి యొక్క ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వలన ఇలాగ ఆ రూపాయిని, ఆస్తిని చూసి ఆ ప్రాపర్టీని చూసి మీరు చాలా వరకు కూడా ఈ రోజున సంతోషపడడం అయితే జరుగుతుంది. మాకు కూడా ఇంత అదృష్టం ఉందా దేవుడా అని చెప్పేసి మీరు చాలా సంబరపడిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డబ్బు అనేది ఎవరికి కూడా చేతికి అందదనమాట. ఎంత పైకి వద్దని అని చెప్పుకున్నా కూడా ఎవరికైనా సరే ఒక రూపాయి ఉంటే బాగుండు అని చెప్పేసి ప్రతి మనిషి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్ని చేసినా ఎంత చేసినా కూడా ఆ రూపాయి కోసమే. ఈ రాశి వారికి ఇంకాస్త ఆశ ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంకా మేము సంపాదించుకోవాలి, ఒక మంచి స్థితికి రావాలి, ఒక మంచి గౌరవ మర్యాదలతో బ్రతకాలని ఈ రాశి వారికి ఇంకా డబ్బు మీద తాపత్రయం, ఆశ కలిగేటువంటి వ్యక్తులే ఈ రాశి వారు. కావాలంటే మీరు చూసుకోండి, గమనించుకోండి. ఇది కరెక్ట్ అయితే ఎస్ 100% అని చెప్పి ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనసులో ఎంతో ఆశ ఉంటుంది, కానీ పైకి మాత్రం మాకేమీ ఉండదు, అది ఇది అని చెప్తూ ఉంటారు. కానీ ఈ రాశి వారు మొహమాటం లేకుండా చెప్తూ ఉంటారు, అవును మాకు డబ్బు అంటే ఆశ, మేము సంపాదించుకోవాలి, మేము కష్టపడాలి అని మనసులో ఎంతో ఆశ ఉంటుంది. కానీ పైకి కొంతమంది మాకేమీ ఉండదు, అది ఇది అని చెప్తూ ఉంటారు. కానీ ఈ రాశి వారు మొహమాటం లేకుండా చెప్తూ ఉంటారు, అవును మాకు డబ్బు అంటే ఆశ, మేము సంపాదించుకోవాలి, మేము కష్టపడాలి అని చెప్పి ఇలాంటి మొహమాటాన్ని అసలు చూపించరు. ఇలాంటి మొహంతోనే చెప్తుంటారు. ఈ రాశి వారి జీవితంలో జరుగుతుంది ఇదే. ఒక పెద్ద గుడ్ న్యూస్ లాగా చెప్పుకోవచ్చు. అలాగా ధనం, పెద్ద రూపంలో ఉన్నటువంటి ధనం, ఒక సొమ్ము, ఒక మంచి ప్రాపర్టీ అనేది మీ చేతికి అందబోతుంది. అది బంగారం రూపంలో కూడా అయి ఉండొచ్చు. అలాగే మీకు ఖచ్చితంగా కూడా చేతికి అందుతుంది. ఇది మొట్టమొదటి గుడ్ న్యూస్ అండి. అలాగే రెండవ గుడ్ న్యూస్ వచ్చేటప్పటికి ఏమిటి అంటే మీరు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతోనే చాలా బాధపడుతూ ఉన్నారని చెప్పుకున్నాం కదా. కొంతమందికి ఏమిటి అంటే బాగా తలనొప్పి, గ్యాస్ ప్రాబ్లమ్స్, ఒళ్ళు నొప్పులు, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, ఇలా గత కొంతకాలంగా హెల్త్ ప్రాబ్లమ్స్తో చాలా బాధపడుతున్నారు. ఇలా గత కొంతకాలంగా హెల్త్ ప్రాబ్లమ్స్తో చాలా రకాలుగా ఈ రాశి జాతకులు బాధపడుతూ ఉన్నారు.
ఇది సత్యం. కొన్ని రకాలుగా కొంతమంది కాళ్ళ నొప్పులను ఇలా ఒక్కొక్క నొప్పులతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇలా భగవంతుడు పెడుతున్న పరీక్షగా భావించండి. మీరు నిరాశను చెందవద్దు. కానీ ఇప్పుడు ఈ రాశి వారికి ఏమిటి అంటే గ్రహాల యొక్క సానుకూలత వలన మీకు ఆరోగ్యం అనేది అంత సవ్యంగా ఉండే అవకాశం ఉండబడుతుంది. ఎందుకంటే అంతకు ముందుల ఆరోగ్యం గురించి చాలా బాధపడ్డారు. మానసికంగా చిన్న వయసే కదా, మాకెందుకు ఇలాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, ఏమిటి ఇది అది ఇది అని చెప్పేసి చాలా మనసులో ఏంటంటే ఇది అయిపోయారు, డల్ అయిపోయారు. కానీ ఎప్పుడు ఏమిటి అంటే కనుక నిరాశను ఆవహించనివ్వద్దు, నెగిటివ్ ఎనర్జీని రానివ్వద్దు. మాకేమీ లేదు, మేము బాగానే ఉన్నాము. ప్రతి మనిషికి ఇలాంటివి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి, వీటి వలన మాకు ఏమీ కాదు అని చెప్పేసి మీకు మీరుగా ధైర్యం చెప్పుకుంటున్నారు. కాబట్టి మీరు యొక్క ఆరోగ్యం ఈ రోజున కుదుట పడడం చేస్తారు. ఈ చిన్న చిన్న సమస్యల వలన మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు కొంచెం ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకొని సమయానికి తిండి, సమయానికి నిద్ర, తగినంత విశ్రాంతి తీసుకోవడం వలన మీకు ఆరోగ్యం అనేది 100% కూడా మళ్ళీ పూర్తిగా నార్మల్ అవుతుంది. ఇది కొంతమందికి జరిగింది కూడా. ఇది తెలుసుకొని మీరు చాలా చాలా సంతోషపడతారు. ఎందుకంటే ఆరోగ్యాన్ని మహాభాగ్యం. కోట్లు పెట్టినా కూడా కొనుక్కోలేనిది ఏదైనా ఉంది అంటే అది ఆరోగ్యం మాత్రమే. ఎందుకంటే కోటీశ్వరులు ఉంటారండి కొంతమందికి, వారి దగ్గర కోట్ల డబ్బు ఉంటాయి, కానీ ఒంట్లో ఆరోగ్యం ఉండదు. షుగర్, బీపీలని, ఇష్టమైన తిండి తినడానికి ఉండదు, పడుకుంటే నిద్ర పట్టదు, ఆ నొప్పులు ఈ నొప్పులు అని అల్లాడిపోతూ ఉంటారు. ఆరోగ్యం లేని మనిషికి బయట విలువ కూడా ఉండదు. కుటుంబ సభ్యులే అర్థం చేసుకోరు. వాళ్ళ కోసం ఎంత కష్టపడి డబ్బు సంపాదించి కోట్లు సంపాదించి పెట్టినా ఆ కోట్లనైతే సంతోషంగా అనుభవిస్తారు, కానీ ఆ కోట్లు సంపాదించి ఇచ్చిన మనిషికి మాత్రం విలువ ఉండదు. మనిషికి ఎన్నిసార్లు ఎంత కోట్లు సంపాదించి ఎంత సహాయం చేసినా, ఎందుకంటే ఆరోగ్యం లేనప్పుడు విలువ అనేది ఉండదు మనిషికి. కాబట్టి ఎన్ని కోట్లు సంపాదించి మనం ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళను సంతృప్తి పెట్టామా అనేది చెప్పి చూసే కన్నా మీ ఆరోగ్యం మీద కూడా మీరు దృష్టి పెట్టుకోవాలి. ఎందుకంటే కోట్లు అయితే హ్యాపీగా తీసుకుంటారు, కానీ ఆరోగ్యం బాగా లేకుంటే మాత్రం హ్యాపీగా చూసుకోరు. డబ్బుకున్న విలువ మనిషికి లేదంటారు. అది మన దాకా వచ్చినప్పుడు కూడా ఆ విషయం మనకి అర్థమవుతుంది. అలాగా ఈ రాశి వారికి ఏమిటి అంటే ఆరోగ్యం కుదుట పడుతుంది. మీరు ఆరోగ్యం మీద దృష్టి పెడతారు. ఎంత చేసినా కూడా ఆరోగ్యం మీద కూడా ఒక పక్కన దృష్టి పెట్టుకుంటారు. కాబట్టి మీకు ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉండబోతుంది. ఇది రెండవ గుడ్ న్యూస్ అన్నమాట. రెండు విషయాలు వినేది మీరు చాలా సంతోషపడతారు. ఈరోజు కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసినంత హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి మీరు చేసుకున్నటువంటి పుణ్యం వలన, మీ మంచితనం వలన మీరు ఈరోజు ఈ రెండు గుడ్ న్యూస్లు విని సంతోషపడడం జరుగుతుంది. ఈ మాట కళ్ళ కాదు, నిజమే. ఈ వీడియో చూసినందుకు గూస్ బాంబ్స్ వచ్చి ఉంటాయి, కానీ నివ్వెరపోయే నిజం ఇది. ఈరోజు సంతోషపడడం జరుగుతుంది. ఇక మీకు ఏమిటి అంటే కనుక ఈ రోజున ఇది నాడు మీరు కాస్తంతా కూడా అంటే ఎక్కువగా బయటకి వెళ్ళే ముందు పనులు కానివ్వండి, లేకపోతే ముఖ్యమైన పని ఏదైనా ఉంటే కనుక మొదలు పెట్టద్దు. అంతా బాగా రాదు. మరి తప్పదు అనుకుంటే ఓకే అండి, లేదు పర్వాలేదు ఇంకో రోజైనా చేసుకోవచ్చు అనుకుంటే ఆ పని వాయిదా వేసుకోండి. ఈ రోజున కొన్ని నియమాలను కూడా పాటించండి. ఎరుపు రంగు బట్టలు వేసుకోవద్దు. ఎరుపు రంగులో ఉండేటువంటి కూరగాయలు, టమాటాలు, బీట్రూట్లు, ఎరుపు రంగులో ఉండే కందిపప్పు, ఎరుపు రంగులో ఉండే కూరగాయలను ఇవి కూడా వండుకోవద్దు, తినొద్దు. చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఇలా చేసుకోవడం వలన మీకు బాగా కలిసి వస్తుంది. ఈరోజు ఇంట్లో లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించండి. దీపం ఏమిటంటే మీ చేతులతో మీరు వెలిగించడం వలన చాలా వరకు కూడా మీకుండే నెగిటివిటీని పోయే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా మీరు బిజీగా ఉంటారు. కాస్త కూస్తో మధ్యాహ్నం కూడా విశ్రాంతి తీసుకుంటారు. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని చూసి సంతోషపడతారు. అయితే ఈ రోజున ఇలా జరుగుతుంది. అలాగే ఈ రోజున చాలా బిజీగా ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవద్దు. చక్కగా ప్రయాణాలు కూడా ఈరోజు అనుకూలంగానే ఉంటుంది. ఏదైనా పని మొదలు పెట్టాలంటే ఇందాక అన్నట్టుగా నిర్ణయానికి ఈరోజు అంతా కూడా వదిలిపెట్టండి. ఇది మీకు కలిసి వస్తుంది. అలాగే ఈ రాశి వారి మీకు ఈరోజు బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు ఆలోచించాల్సిన పనులు ఎక్కువగా ఉంటాయి.
చక్కగా ఉదయం మీరు ఏమిటంటే బద్ధకంగా అనిపించిన పనుల్లో దూరిపోండి. ఉత్సాహంగా బద్ధకాన్ని వదిలేసేస్తారు. అది ఉద్యోగమైన, వ్యాపారమైన, చదువు అయినా మీ రంగాల్లో యాక్టివ్గా ఈ రోజున పాల్గొనగలుగుతారు. చక్కగా పని మీద శ్రద్ధ పెట్టండి, మీకు కలిసి వస్తుంది. ఇష్టమైన ఆహారం తినండి. ఈ రోజున ఫ్యామిలీ మెంబర్స్తో చాలా సంతోషంగా గడిపే అవకాశం ఉంటుంది. సమయం కేటాయించండి. ప్రయాణం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అయితే చేతికి మాత్రం ఈ రోజున ధనం అందడం జరుగుతుంది. ఇక ఈ రోజున ధనాన్ని వృధాగా ఖర్చు చేయొద్దు. కలిసి వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది కావున మీ సమయాన్ని మీ పనుల్లోనే కేటాయించండి. షాపింగ్ అని ఇతరత్ర ఆఫర్ల వెంట పడడం లేదా ఏదైనా పెట్టుబడి పెట్టడం ఇలాంటివి ఏవో ఈ రోజున మానుకోండి. నిత్యం ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. లక్ష్మీదేవి ఆరాధన మాత్రం అస్సలు కూడా మరవద్దు. అమ్మవారు మీ ఇంటికి రావాలి అంటే ఖచ్చితంగా కూడా మీరు మీ మనసు, మీ ఇల్లు కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి. ఈ రోజున ఇంటిని, వాకిల్ని శుద్ధి చేసుకొని చక్కగా స్నానం చేసేసి ఉతికిన బట్టలు ధరించండి. ఇలా వ్యాపారానికి వెళ్ళే ముందైనా సరే, ఉద్యోగం వెళ్ళడానికైనా, ఇంట్లో ఉన్నవారైనా సరే చక్కగా ఇంట్లో లక్ష్మీదేవి ముందర పుష్పాలతో అంటే గంధము, కుంకుమ పుష్పాలతో అలంకరణ చేసి ఒక చిన్న బెల్లం ముక్కను లేకపోతే 2 అరటి పండ్లను నైవేద్యంగా పెట్టేసి ఆవు నెత్తితో లక్ష్మీదేవి తల్లి ముంగట దీపం వెలిగించండి. ఇలా చేయడం వలన మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అఖండ రాజయోగం పడుతుంది. మీరు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఒక వ్యక్తి ద్వారా ఈ రోజున మీకు అఖండ ధన ప్రాప్తి, అఖండ రాజయోగం కలుగుతుందని, అఖండ ధన ప్రాప్తి, అఖండ రాజయోగం కలుగుతుందని చెప్పాం కదండి. ఆ వ్యక్తి మరెవరో కాదు, సాక్షాత్తు ధనలక్ష్మీదేవి. ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఈ రోజున మీ మీద పుష్కలంగా ఉంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచి కూడాను చూసుకోండి, బాగా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. మీకు చేసేటువంటి పనిలో మంచి సక్సెస్, మంచి తృప్తి, అంటే కష్టం ఉంటుందండి. కష్టం లేకుండా ఏ మనిషికి విజయం అనేది సాధ్యం కాదు. ఖచ్చితంగా కూడా సక్సెస్ ఉంటుంది. మీరు కష్టపడతారు, ఇష్టంగానే మీరు కష్టపడే కష్టానికి తగ్గ ఫలితం మీకు కలగాల్సి వస్తుంది. రూపాయి వస్తుంది అన్న దగ్గర 4 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు చేసే ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మంచి సక్సెస్ అయితే ఉంటుంది. మీరు పెట్టిన రూపాయికి తిరిగి ఆ రూపాయి 4 రూపాయలుగా మారి మీ చేతికి అందే అవకాశం ఉంటుంది. మీ కష్టం వృధాగా అయితే పోదు. మీకు ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వలన మీకున్నటువంటి ఆస్తుల్లో బాగా పెరగడం కావచ్చు, లేదా బంగారం కొనుగోలు చేసుకోవడం కావచ్చు, బంగారానికి ఉన్నదానికి కూడా మంచిగా రేట్లు పెరగడానికి కావచ్చు, లేకపోతే ఏదైనా స్థిరాస్తులు, ఏదైనా పనులు కానీ, భూమి కానీ, లేదా చిన్న అపార్ట్మెంట్లు కానీ ఏదైనా కొనుగోలు చేసుకునే అవకాశాలు కావచ్చు. ఇలా ఇప్పటి నుంచే మాత్రం మీకైతే బాగా కలిసి వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. మీకు ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి రూపాయి 4 రూపాయలుగా మారే అవకాశం ఉంది. మీరే నమ్మాలి. మీరు మట్టి పట్టుకున్న బంగారంగా మారుతుంది. అంత మంచి కలుసుబాటు అనేది ఈ రాశి వారికి ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా కూడా గురువారం పూట లక్ష్మీదేవికి ఇంట్లో ఆవునేతితో దీపం అయితే తప్పకుండా వెలిగించండి. ఇలా మీరు వచ్చేటప్పటికి గుర్తుపెట్టుకొని ఈ తేదీన మొదలుపెట్టి గురువారాలు 4 గురువారాలు ఈ విధంగా ఇంట్లో లక్ష్మీదేవి తల్లి ముందర ఆవునేతితో గనక దీపారాధన చేస్తే, దీపాన్ని వెలిగిస్తే ఖచ్చితంగా కూడా మీకు కలిసి వస్తుంది. మామూలుగా శుక్రవారం తేదీలో చేస్తూ ఉండొచ్చు. ఇలా శుక్రవారాలు చేస్తే చేయండి, మీ ఇష్టాన్ని బట్టి. కానీ గురువారం కూడా మీరు ఖచ్చితంగా కూడా చేసుకోండి. గురువారం చేయడం వల్ల, ఎందుకంటే గురువారం అంటేనే లక్ష్మీదేవికి బాగా ఇష్టం. కాబట్టి 4 గురువారాలు నియమనిష్టలతో ఉండి మీరు తల్లి ముందర ఆవునేతితో దీపం వెలిగించండి. ఇలా వెలిగించటం వలన మీకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. మూసుకుపోయిన ధనద్వారాలు తెరుచుకుంటాయి. రావాల్సినటువంటి డబ్బు ఎక్కడైనా పెండింగ్లో ఉన్నా కూడా ఆ డబ్బే మిమ్మల్ని వెతుక్కుంటూ మరీ వచ్చి చేరుతుంది. ఈ రోజున మీరు ఏమిటి అంటే కనుక ఈ రోజున ఈ విధంగా తప్పకుండా చేయండి. అలాగే గురువారాలు 4 లెక్క పెట్టుకొని చక్కగా స్నానం చేసి ఉతికిన బట్టలను ధరించి ఇంటిని, వాకిల్ని శుభ్రం చేసుకొని ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ తినకుండా, వండకుండా, నలుపు రంగు దుస్తులు ధరించకుండా, మీరు ఈరోజు ధరించకుండా గోర్లు తీయడం, జుట్టు విరబోసుకోవడం, ఇంట్లో కూడా కొంచెం కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించుకోవడం, ఈ విధంగా చేయండి. ఇలా 4 గురువారాలు నోము నోచుకోండి. ఇది మీకు మంచి తేలికమైన పరిహారం. ఇలా కోపాన్ని కూడా, ఆవేశాన్ని కూడా తగ్గించుకోండి. ఈ రాశి జాతకుల్లో వీరిలో ఒక వీక్నెస్ ఉంది. కుటుంబాన్ని అమితంగా ప్రేమిస్తుంటారు. ఇది వీరిలో ఉన్న ఒక పెద్ద వీక్నెస్.
కుటుంబాన్ని ప్రేమించడం తప్పు కాదండి, కానీ మితిమించి ప్రేమించడం తప్పు. అది పిల్లలకు మీరు చూపించే ప్రేమ కూడా ఎదుటి వారికి కొంచెం ఇబ్బందిగా మారుతుంది. మీ భర్త కావచ్చు, మీ బిడ్డలు కావచ్చు, భార్య కావచ్చు, ఇట్లా ఇబ్బందిగా మారుతుంది. మితిమించి తిండి పెట్టడం, మితిమించి వారి మీద కేర్ చూపించి ప్రతిదీ వారికి చెప్పడం చేయడం ఇలాంటివి ఏమిటంటే అది మీకు ప్రేమ, కానీ వారికి ఇబ్బందిగా ఉంటుంది. దానివల్ల మీరు కూడా ఇబ్బందికి గురి అవుతారు. మానసిక ఒత్తిడికి గురైతే ఆరోగ్య సమస్యలు మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం మీరు ఈ చిన్న చిన్న పొరపాట్లు అనేటివి సవరించుకుంటే మంచిది. ఇలా చేసేసి అంటే ఇంట్లో ఈ కోపాలు, ద్వేషాలు ఇలా అతిగా అంటే బయట జాగ్రత్తగానే సింపుల్గానే మాట్లాడతారు, కానీ కుటుంబ సభ్యుల దగ్గర మాత్రం ఎక్కువగా మాట్లాడుతుంటారు. కాబట్టి కుటుంబ సభ్యుల విషయంలో మీరు కూడా మిమ్మల్ని కంట్రోల్గా ఉంచుకోండి. మీకు ఇక తిరగనేది ఉండదు. ఇలా చేసి 4 గురువారాలు చక్కగా ధనలక్ష్మీదేవి ముందు దీపం వెలిగించండి. ఆవు నెయ్యితో చేయండి. ఇలా చేస్తే కలిసి వస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. తరతరాలు కూర్చొని తిన్న తరగని సంపద మీ సొంతం అవుతుంది. కాబట్టి చక్కగా ఇలా చేసుకోండి. ఈ రాశి జాతకులకు ఇలా 4 గురువారాలు చేసేటటువంటి ఈ యొక్క పరిహారము ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది. మీరు వినే 2 శుభవార్తలు ఈ రోజున ఏ వ్యక్తి ద్వారా అఖండ రాజయోగం కలగబోతుందో అన్నీ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. మీలో ఉన్నటువంటి గొప్పతనం, మీరు సరిచేసుకోవాల్సిన పొరపాట్లు ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో చక్కగా వివరించి చెప్పబడింది. ఈ వీడియో అర్థం కాకపోతే ఇంకొకసారి వీడియోను వినండి. విన్నాకే వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు, మీ కుటుంబం, ఇంటిల్లిపాది కుటుంబం ఎప్పుడు ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అమ్మవారి ఆశీర్వాదాలు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. ఆ శివయ్య అనుగ్రహం అందరిపైన ఉండాలి, బాబాగారి అనుగ్రహం అందరిపైన ఉండాలి. జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. ధన్యవాదాలు.